ఇది స్టోరీ అండి. అయితే గురూజీ మన ఇంట్లో ప్రతి తల్లి కంప్లైంట్ చేసేది ఏంటంటే మా వాడి ఫ్రెండ్సేనండి వాడిని చెడగొడుతున్నారు, లేకపోతే మా వాడి ఆణిముత్యం శంకరాభరణం అది ఇదని చెప్తూ ఉంటారు. ఫ్రెండ్షిప్లో మరి రకాలు ఉంటాయా? చాలా రకాలు ఉంటాయండి. దాదాపు నేను రాసిన పుస్తకంలోనే ఒక 10-12 రకాల స్నేహాలు చేశాను, గురించి రాశాను. అవునా? అంటే ఈ స్నేహం రకాలంటే డిపెండ్ అపాన్ కాదండి, వెరైటీస్ ఆఫ్ ఫ్రెండ్షిప్స్. ఓకే. ఫస్ట్ ఒకటే ప్రొఫెషన్లో ఉంటే వాటిని తేనెపూత స్నేహాలు అని పెట్టానండి పేరు. తేనెపూత స్నేహాలు అదే సేమ్ అదేనండి. నేనున్న ఫీల్డ్లోనే నాకు ఫ్రెండ్స్ ఉంటారు, కానీ పైకి ఎంత ఫ్రెండ్షిప్ చేసినా లోపల ప్రొఫెషనల్ గ్రడ్జ్ అనేది వాడు పిక్చర్ హిట్ అయితే ఈ డైరెక్టర్ ఫ్రెండ్గానే ఉంటాడు, కానీ ఫస్ట్ డే అడుగుతాడు అది బాగా ఆడుతోందా అంటే వాడు ఆడటం లేదంటే వీడు కొంచెం సంతోషిస్తాడు. తేనెపూత స్నేహాలు అంటారు. ఒక లాయర్ ఉన్నాడు అనుకోండి, బాగా ప్రాక్టీస్ పెరుగుతుంటే మిగతా వాళ్ళు ఇంత ఫ్రెండ్షిప్ చేసినా మనసులో జడ్జీలకు లంచం ఇచ్చి అలా ఆ టైప్ ఆఫ్ దాన్ని తేనెపూత స్నేహాలు అంటారు. రెండోది చాలా ఎక్కువ కామన్ సాధారణ స్నేహాలు అంటారు. సాధారణ స్నేహాలు అంటే ఏంటంటే ఒక లొకాలిటీలో ఉన్నవాళ్ళు కానీ, ఒకటే అభిరుచి ఉన్నవాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళు సాధారణ స్నేహాలు. అంటే నువ్వు నాకేమి ఇచ్చావు, నేను నీకేమి ఇచ్చాను, ఇద్దరం కలిసి ఎలా ఎంజాయ్ చేస్తున్నాం, ఎవరన్నా ఇంట్లో చచ్చిపోతే శ్మశానానికి వెళ్ళటం వరకు, పెళ్ళికి వెళ్తే పెళ్ళికి పిలిస్తే వెళ్ళటం వరకు, ఇవన్నీ సాధారణ స్నేహాలు. ఈ పెళ్ళికి వెళ్ళినప్పుడు కూడా వాడు నా కొడుకు పెళ్ళికి ఏమి ఇచ్చాడో రాసుకొని మళ్ళీ నీ కొడుకు పెళ్ళికి అంతే వాల్యూలో ఒక 5 రూపాయలు ఇటు అటు వేస్తాను. ఇవన్నీ రియల్ ఫ్రెండ్షిప్స్ కావండి, సాధారణ స్నేహాలు. అండ్ దీంట్లో ఇంకా గొప్ప ఏంటంటే వీళ్ళు వైఫ్స్ని కూడా ఫ్రెండ్షిప్ చేసేస్తారండి. బాయ్ ఫ్రెండ్స్ అవుతారు, వీళ్ళు చేస్తారు. ఈ పిల్లలు ఆ పిల్లలతో ఆడుకుంటూ ఉంటారు, ఈ ఆడోళ్ళు వంటింట్లో కొత్త వంటల గురించి మాట్లాడుకుంటుంటారు, మగవాళ్ళు అందరూ పేకాడుతూ మందు కొడుతూ ఉంటారు. ఇది విన్ మూవే, ఇందులో తప్పేం లేదు, కానీ దీనికి ఫ్రెండ్షిప్ అని పేరు పెట్టక్కర్లేదండి. విన్ మూవ్. నేను బాగానే ఉన్నాను, నువ్వు బాగానే ఉన్నావు. ఇవి సాధారణ స్నేహాలు. సో ఈ స్నేహాలు బాగానే ఉన్నాయి గురూజీ. మరి కొత్తగా ఫేస్బుక్ స్నేహాలు వచ్చినాయి, మరి వాటిని ఎలా చెప్తారు? అవి మరీ డేంజరస్ అండి. ఫేస్బుక్లో మనకి అవతల అబ్బాయి అమ్మాయి కూడా తెలియదు, మాట్లాడేస్తూ ఉంటారు, చాలా చేస్తూ ఉంటారు. ఈ ఫేస్బుక్లో చాలా డేంజర్స్ కూడా ఉన్నాయి. వీటి గురించి మనం గత ఎపిసోడ్స్లో చాలా డిస్కస్ చేసాం కూడా. ఫాలింగ్ ఇన్ లవ్ అండ్ ఎక్స్ప్లాయిటింగ్, బ్లాక్ మెయిలింగ్, ఇవన్నీ ఫేస్బుక్ స్నేహాలు. ఇది కాకుండా అవసరార్థ స్నేహాలని ఇంకొన్ని ఉంటాయండి. అంటే ఒక హీరో దిగ్గానే 10 మంది ఆ కారులోంచి దిగుతారండి. వీళ్ళందరినీ కోటరీ అంటారు. ఎక్కడికి వెళ్ళినా వీళ్ళు వెనకాల వెళ్తూ ఉంటారు. దీనికి వెళ్ళేవాళ్ళు ఏమో స్నేహం అని పేరు పెట్టుకుంటారు. ఆ సెలబ్రిటీకి మాత్రం అంత వాడికి తెలుసు కరెక్ట్గా. వీడు బాటిలో కూర్చుంటే సోడా బాటిల్ తీసుకురావటం, ఏదైనా మర్చిపోతే గబుక్కుని తీసుకురావటం, వీళ్ళ తరఫున ఫోన్లు చేయటం, డ్రైవర్ లేకపోతే కారు డ్రైవ్ చేయటం. ఈ సెలబ్రిటీకి కేవలం ఫ్రెండ్స్గా ఉన్నాం అనే అర్హతతోనే వీళ్ళు స్నేహం అని పెట్టుకుంటారండి. ఈ టాప్ మ్యాన్కి ఇవన్నీ తెలుస్తున్నా కూడా వాళ్ళు ఆ భ్రమలో ఉండటం వల్ల తనకు వచ్చే నష్టం ఏం లేదు కదా అని వాళ్ళు కొంచెం మందు పోయిస్తూ ఉంటాడు, డబ్బులు ఇస్తూ ఉంటాడు, చేస్తూ ఉంటాడు. దీన్ని కోటరీ అంటారు. రాజకీయ నాయకులు ఎక్కువ మంది కనబడతారు, ఈ పనులు చేయించుకుంటూ ఉంటారు. చేయించుకోవడం కోసం ఫ్రెండ్షిప్ అయితే కాదు, ఫ్రెండ్షిప్ కాదని వీళ్ళు తెలుసుకోవాలండి. కేవలం నా అవసరం కోసం నేను ఈ పని చేస్తున్నాను, ఆ సెలబ్రిటీ తన అవసరం కోసం. దీనికి ఒక ఎగ్జాంపుల్, బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్, విజయానికి 5 మెట్లు రాశానండి. నేను ఒక స్టోరీ రైటరు ఒక డైరెక్టర్ కలిసి కూర్చొని ఉండగా డిస్కషన్స్లో సడన్గా డైరెక్టర్ లేచి ఇవాళ బర్త్డే పార్టీ ఉంది హీరోకి, టాప్ హీరో అప్పుడు ఆ రోజుల్లో మేము అందరం కలిసి వర్క్ చేసాడు అన్నప్పుడు ఈ రైటర్ అన్నాడు, మనం వెళ్ళకపోతే నష్టం ఏంటి అన్నాడు. అదేంటి, హీరో బర్త్డే మనం పిలిచాడు కదా, హీరో బర్త్డేకి అందరినీ పిలుస్తాడు, మనం కూడా వెళ్తాము, కానీ నీ బర్త్డేకి హీరో ఎప్పుడైనా వచ్చాడా అంటే షాక్ అయ్యాడు. ఆయన చాలా బిజీ అన్నాడు. సో ఆయన చాలా బిజీ కాబట్టి నీకు ఆయనతో అవసరం ఉంది, నెక్స్ట్ పిక్చర్ వేషం అదే నీకు పొజిషన్ ఇవ్వాలి కాబట్టి చేయాలి, కానీ అతనికి నీ అవసరం లేదు, ఎందుకంటే అతను హిట్స్ మీద హిట్స్ ఇస్తున్నాడు, నువ్వు 2 ఫెయిల్యూర్స్ ఇచ్చావు, కాబట్టి నువ్వు స్నేహం పేరు మీద అతనికి వెళ్ళి ఫ్లవర్ బుక్ ఇచ్చి ఏదో గిఫ్ట్ ఇచ్చి నేను ఇంకా ఫీల్డ్లో ఉన్నానని గుర్తు చేయడం కోసం వెళ్తున్నాను. అవసరార్థ స్నేహం తప్పేమిటి అన్నాడు డైరెక్టర్. తప్పేమి లేదు, వెళ్ళు, నువ్వు తప్పకుండా ఫీల్డ్లో ఉన్నందుకు వెళ్ళాలి, గిఫ్ట్ వెళ్ళాలి, కానీ దీన్ని స్నేహం అని పేరు పెట్టుకో. చాలా మంచి పాయింట్ అండి. స్నేహం అయినప్పుడు అతను కూడా రావాలి కానీ ఈ బర్త్డేకి, మరి అతను ఎందుకు రావట్లేదు? అతను చాలామంది ఉంటారు ఇట్లాంటి వాళ్ళు చుట్టూ, అందరి దగ్గరికి వెళ్ళకుండా ఉన్నాడు కాబట్టి హీజ్ ఎ టాప్ మ్యాన్. మనందరం అతనికి అనుచరులు, మనం వెళ్ళాలి, ఇది ఫ్యాక్ట్, ఒప్పుకొని వెళ్ళు అన్నాడు. ఆ తర్వాత నెక్స్ట్ పిక్చర్కి ఈ డైలాగ్ రైటర్కి మళ్ళీ ఇచ్చాడండి ఛాన్స్. హీరో వెళ్ళలేదు, ఇతను డైరెక్టర్ వెళ్ళాడు బర్త్డేకి, ఆ డైరెక్టర్కి మళ్ళీ రాలేదండి, నెమ్మదిగా ఫేడ్ అవుట్ అయిపోయాడు డైరెక్టర్. సో ఇవన్నీ అవసరార్థ స్నేహాలు అంటారు. ఓకే.